యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను 4 ఏళ్లుగా ఒకే అవతారంలో చూస్తున్నాం. బాహుబలి కోసం ఒకసారి అవతారం మార్చిన ప్రభాస్ ఎప్పుడూ అలానే కనిపిస్తున్నాడు. పొడవాటి జుట్టు, మెలితిరిగిన మీసంతో ఎప్పుడూ ఒకేలా కనిపిస్తూ బోర్ కొట్టించేశాడు. బాహుబలి ది బిగినింగ్ తర్వాత 6 నెలలకు పైగా గ్యాప్ వచ్చినా అవతారం ఏమీ మార్చలేదు. చివరికి బాహుబలి ది కంక్లూజన్ కూడా పూర్తయ్యాక ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సైతం ప్రభాస్ అదే అవతారంలో దర్శనమిచ్చాడు. అయితే ఎట్టకేలకు ప్రభాస్ లుక్ మారింది. బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ప్రభాస్ సరికొత్త అవతారంలో కనిపించాడు. 4 ఏళ్లుగా పెంచుతూ ఉన్న జుట్టుని ఎట్టకేలకు కత్తిరించేసి మీసం కూడా ట్రిమ్ చేసి సరికొత్తగా కనిపించాడు ప్రభాస్. ఇదంతా ప్రభాస్ తర్వాతి సినిమాకి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి లాంటి జానపద చిత్రంలో చేసిన ప్రభాస్ ఈసారి దానికి పూర్తి భిన్నంగా ఒక అల్ట్రా మోడర్న్ మూవీ చేస్తున్నాడు. సుజిత్ దర్శకత్వంలో అతను చేయబోయేది ప్రస్తుతం ప్రభాస్ చేయబోయేది సుజిత్ దర్శకత్వంలో వస్తున్న జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ థ్రిల్లర్ అంటున్నారు. అందుకోసం ప్రభాస్ మోడర్న్ గా కనిపించాల్సి ఉంటుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది కానీ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళటానికి ఇంకా టైం పట్టేలానే ఉంది. ఈలోపు ప్రభాస్ లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడు. కొంచెం బరువు కూడా తగ్గనున్నాడు ప్రభాస్. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభమయ్యే సమయానికి ప్రభాస్ లో మరింత మార్పు కనిపిస్తుందట. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.